అండి ఈరోజు పొద్దున్నే మా ఇంటి పక్కనే ఒక చిన్న గుడి ఉందండి, అమ్మవారి గుడి. సర్లేని అక్కడికి వెళ్తే అక్కడ ఈ నల్లేరు మొక్క కనిపించిందండి. ఎంత పెద్దగా గోడంతా చక్కగా కుండీలో ఎంత బాగా పాకిచ్చారో. పూజారి గారు పాకిచ్చారంటండి ఈ మొక్క. ఆవిడని అడిగితే నాకు, అమ్మా ఏంటి ఈ నల్లేరు మొక్క ఇలా పాకిచ్చారంటే, కావాలంటే కొంచెం తీసుకెళ్ళమ్మా అంటే నేను ఇలా కాడలు తీసుకొచ్చాను కొద్దిగా. సర్లే మనం ఒక్కళ్ళమే తీసుకెళ్తే ఎట్లాగో అందరూ తీసుకెళ్ళాలి కానీ కొద్దిగానే కాళ్ళు తీసుకొచ్చాను. సర్లే ఈ నల్లేరుతో మనం పచ్చడి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ విధంగా వాటిని ఈనెలు ఆకులు తీసేసి వీటిని పచ్చడికి రెడీ చేశాను. చెట్టు పూర్వం పంట పొలాలు కాలువ గట్లు కాడ పొదల్లో ఇవి బాగా పెరుగుతుందండి. సర్లే ఆ కాడలు తీసుకొచ్చి మేము ఇలా పచ్చడి చేసుకునే వాళ్ళం. ఇంకా చానాల తర్వాత నాకు ఈ నల్లేరు కనిపించింది. ఇంక ఈ నల్లేరు కనిపించింది కాదండి ఆలస్యం అని చెప్పి ఆవిడని అడిగి ఇలా కాడలు తీసుకొచ్చేసి ఇలా ఈనెలు ఇవన్నీ తీసేసి నేను పచ్చడి చేద్దాము అని రెడీ చేస్తున్నాను. నల్లేరుని అంటుకుంటే చేతులకు దురద కలిగే స్వభావం కలిగి ఉంది కాబట్టి మనం కొద్దిగా నూనె రాసుకుని చేతులకి ఈ నల్లేరుని ఇలా కట్ చేస్తే చేతులకు దురదలు రావు. ఈ ఈనెలన్నీ కట్ చేసి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కూడా అవి కూడా తీసేసి దీన్ని ఈ విధంగా మొత్తం తీసేసి నేను పచ్చడికి ఇలా చిన్నగా కట్ చేసి ఇలా పక్కన పెట్టాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పచ్చడికి కావాల్సినన్ని పచ్చిమిర్చి కూడా ఒక అర్ధజన్ పైన నేను తీసుకున్నాను. తర్వాత టమాటాలు 3 పెద్ద సైజు తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను. ఈ టమాటాలు కూడా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనం చక్కగా నూనెలో ఏం చేసుకోవటమేను. ఈ విధంగా టమాటాలు కూడా నేను కట్ చేశాను. పచ్చడికి ఒక ఇత్తడి గిన్నె ఉంటే చిన్నది తీసుకున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా పల్లీలు అలాగే పచ్చెనపప్పు తీసుకుని వీటిని దోరగా వేయించేసాను. ఇలా పచ్చెనపప్పు పల్లీలు వేసుకుంటే ఈ పచ్చడికి ఇంకా మరి కొంచెం టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుంది. అందుకని అలాగే ఇవి వేసుకుంటే అదనపు టేస్ట్ కోసం మనం ఇవి పల్లీలు పచ్చెనపప్పు వాడాలి. అలాగే నేను పచ్చిమిర్చికి అలాగే నల్లేరు ముక్కలను కూడా కాడలను కూడా ఇలా సన్నగా కట్ చేశాను కదా, వీటిని కూడా వేసేసి ఈ నూనెలో సన్నగా వేయించి ఇవి వేగిన తర్వాత మనం దీంట్లోకి మనం టమాటా ముక్కలు కోసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసేయాలి దీంట్లో. ఇంకా కొద్దిగా చింతపండు కూడా తీసుకుని మనం వేసుకోవాలి. పచ్చడిలో చింతపండు ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కాబట్టి. అలాగే టమాటా ముక్కలు ఈ చింతపండు కొద్దిగా కల్లుపు కూడా దీనికి యాడ్ చేసి మనం ఇవి చక్కగా ఉడికిపోయేటట్టు మనం వేయించుకుంటే మగ్గిపోయిన తర్వాత మనం రోటి పచ్చడి తయారు చేసుకోము. ఇప్పుడు నేను నల్లేరు రోటి పచ్చడికి ఇవన్నీ సిద్ధం చేశాను కదా, ఇంకెందుకు మనం ఇప్పుడు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. అయితే ఈ నల్లేరు తినటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఎక్కడన్నా మనకి కనపడి దొరికితే తప్పనిసరిగా తీసుకొచ్చేసి ఈ విధంగా చట్నీ కానీ చేసేసుకున్నారంటే దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ఈ విధంగా నేను ముక్కలన్నీ ఏం చేసి ఇప్పుడు చట్నీకి రెడీ చేస్తున్నాను. ఈ విధంగా ఇంకా చట్నీకి రోలు బండ కడిగేసి ఈ విధంగా పల్లీలు పచ్చెనపప్పు ఏం చేసి దీంట్లో ఇవి చక్కగా నలిగిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఎల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఉప్పు వేసి ఈ పొడి కొట్టేసుకుని ఇది కొద్దిగా పక్కకు తీసి పెట్టేసుకుని తర్వాత మనం చట్నీ చేసుకోవడం. దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇవి పక్కన నలిగిపోయిన తర్వాత ఈ పొడిని తీసి పక్కన పెట్టుకుని మనం ఇంకా నల్లేరుని కూడా ఈ రోట్లో రుబ్బుకుంటే నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా ఈ నల్లేరు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీకు చెప్పలేనే కదా ఇప్పుడు చెప్తాను. ఈ నల్లేరుని మనం తినటం వల్ల మన ఆడవారిలో ఎముకలు మోనోపాజ్ వచ్చేపాటికి గుల్లబారకుండా ఉండే స్వభావం కలిగి ఎముకలు గుండెలో బారకుండా ఉండే స్వభావం కలిగి ఉండటం వల్ల వీటిని తప్పనిసరిగా తీసుకోవటం వల్ల ఎముకలు పటిష్టతకి ఎంతో ఉపయోగపడుతుంది. కండరాల నొప్పులను కూడా తగ్గించే స్వభావం ఈ నల్లేరులో కలిగి ఉంది. అలాగే కఫం ఉంటే ఈ కఫాన్ని కూడా తగ్గించే స్వభావం ఈ నల్లేరుకు ఉంటుంది. చిన్నప్పుడు మాకు దగ్గు వస్తే నల్లేరు ఎక్కడ ఉందా అని చెప్పి ఎదుక్కుని వెళ్ళి పనిమాల తెచ్చుకుని ఒక అట్టు కాల్చుకుంటే చాలండి. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కానీ అప్పుడు టాబ్లెట్స్ కాకుండా ఇలా నల్లేరు, మేమైతే ఇలా నల్లేరుని మాత్రమే నేనైతే తిన్నాను. చిన్నప్పుడు దగ్గుకి వచ్చినప్పుడు నల్లేరు ఎత్తుకొచ్చుకుని స్వయంగా మా అమ్మ పిండితో అట్లు చేసి పెట్టేది, ఇలా నల్లేరు పచ్చడి చేసి పెట్టేది. 2 రోజులు అట్లు తింటే దగ్గు కానీ శ్లాష్మం కానీ ఏదన్నా ఉంటే తగ్గిపోయేదండి. ఇంకెందుకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలన్న ఈ నల్లేరును మీకు కూడా ఎక్కడన్నా దొరికితే తెచ్చుకుని తప్పనిసరిగా తెచ్చేసుకుని ఇలా పచ్చడి చేసుకుని రోటి పచ్చడి చేసుకుని తినేస్తే సూపర్ గా ఉంటుంది. అయితే ఈ నల్లేరు పచ్చడి టేస్ట్ కి ఈ రోట్లో కలుపుకున్న అన్నం అంతా ఖాళీ చేశాను. చానాళ్ళ తర్వాత నల్లేరు పచ్చడి తిన్నాను కదా.
రోటి పచ్చడి చేసుకుంటే ఆ టేస్ట్ వేరు. అందులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ నల్లేరు పచ్చడి చేసుకుంటే ఇంకా వదలకుండా తినేసేయటమేను. ఇంకా నేను రోజంతా తుడిసేసుకుని మొత్తం అన్నం అంతా ఖాళీ చేశాను. ఇంకా సూపర్ గా ఉంది.